ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకున్నారు. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. చూడండి, కుమ్మరివాడి చేతిలో మట్టి ఉన్నప్పుడు ఆ కుమ్మరివాడు తనకు యుక్తమైనటువంటి ఆకారం వచ్చి అంతవరకు కూడా శ్రమ పడుతూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉంటాడు. ఆ యొక్క కుమ్మరివాని చేతిలో మట్టి విడిపోయినా సరే మరలా విసుక్కోకుండా ఆ మట్టి మరలా తీసుకొని తను ఏది చేయాలనుకున్నాడో ఆ ప్రకారంగా చేసి అంతవరకు కూడా అతను వదిలిపెట్టాడు అన్నమాట. చూడండి, ఈరోజు కూడా ఆయన నీతో నాతో మాటిస్తూ ఉన్నాడు. కుమ్మరి చేతిలో మట్టి ఉంటే ఆ కుమ్మరివాడు ఏది చేయాలనుకున్నాడో ఆ ప్రకారంగా ఒక వస్తువును తయారు చేసి సిద్ధపరిచి అక్కడ రెడీగా ఉంచుతాడు కదా. అదే ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ నా చేతిలో ఉన్నారు అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఎంత చక్కటి మాట చూడండి. ఈరోజు దేవుడు మనందరితో మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మనం ఎవరి చేతిలో ఉన్నామో తెలుసా? దేవుని యొక్క చేతిలో మనం ఉన్నాము. నువ్వు దేవుని చేతిలో ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. చాలామంది ప్రజలు ఏమంటారు తెలుసా? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అంటాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు అంటారు, దేవుడు మాకు అన్యాయం చేశాడు అంటారు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అంటారు. లేదా సేవకుల గురించి మాట్లాడతారు. ఏమంటారు తెలుసా? మా పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మా పాస్టర్ గారు మమ్మల్ని ఇంతకుముందులాగా ప్రేమించట్లేదండి, మా పాస్టర్ గారు మా యోగక్షేమాలు తెలుసుకోవట్లేదండి అని ఇలాగ మాట్లాడుతూ ఉంటారు చాలామంది బిడ్డలారా. కానీ నిన్ను ఎవరు మర్చిపోయినా, ఎవరు నిన్ను దూరం పెట్టినా ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? కుమ్మరివాని చేతిలో మట్టి ఉన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు అనమాట. ప్రజలు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన చేతిలో చెక్కబడి ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఆయన ప్రతి నిత్యం కూడా ఆయన అరచేతుల నీ యొక్క రూపాన్ని చెక్కుకొని ఉన్నాడు. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ప్రతి దినము కూడా ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉంటావన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆయన అరచేతులు నువ్వు చెక్కబడి ఉన్నావు, నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు, ఆయన చిత్తంలో ఉన్నావు, ఆయన సంకల్పంలో ఉన్నావు, ఆయన ఉద్దేశంలో ఉన్నావు, ఆయన ప్రణాళికలను ఉన్నావు. దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు ఇలాగా, సేవకులు నిందిస్తూ ఉంటారు, దేవుని నిందిస్తూ ఉంటారు. నయోమి కూడా అలాగే అంటది కదా, నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను మారా అని పిలవండి అంటది, నన్ను నయోమి అని పిలవద్దు అని అంటది అనమాట. ఈరోజు చాలామంది ప్రజలు అలాగ మాట్లాడేవారు ఉంటారనమాట. నిన్ను ఎవరు మర్చిపోయినా, ఎవరు మర్చిపోకపోయినా దేవుడు నిన్ను మర్చేవాడు కాదు. నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. నా జీవితం ఎందుకండి, నేను చనిపోతే బాగుండు, నా వల్ల ఎవరికి ఉపయోగం, నా వల్ల నా కుటుంబానికి ఉపయోగం లేదే, నా బిడ్డలకు ఉపయోగం లేదు, నా భార్యకు ఉపయోగం లేదు, తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, నా కన్నవారికి ఉపయోగం లేదు, నేను ఎందుకు చచ్చిపోతే బాగుండు, ఇలాంటి అవిశ్వాసం మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. వారి సమస్యలు వారిని అధిగమిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలకు వారు తాళలేక తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటారు. నేను చచ్చిపోతే అప్పుడే ఈ శ్రమలన్నీ మరి సద్దు మనుగుతాయి, నేను చచ్చిపోతే ఈ కుటుంబం బాగుపడద్ది, నేను చచ్చిపోతే ఈ పరిస్థితులన్నీ చక్కపడతాయి, నేను చచ్చిపోతే ఈ పరిస్థితులన్నీ కూడా క్రమపరచబడతాయి, మా ఇంటి వారు అప్పుడు ప్రశాంతంగా ఉంటారు, నేను చచ్చిపోతే నా భార్య ప్రశాంతంగా ఉంటుంది, నేను చచ్చిపోతే నా భర్త ప్రశాంతంగా నా పిల్లలు ప్రశాంతంగా ఉంటారండి, ఎందుకు నాకు బ్రతుకు అన్నట్లుగా బ్రతుకు మీద విరక్తి కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది బిడ్డలారా. కనుక
పరిస్థితుల వైపు చూస్తూ నువ్వు కృంగిపోయి అలసిపోయినటువంటి వాడిగా ఉంటూ, బ్రతుకు మీద ఆశ లేనటువంటి వాడిగా ఉంటూ, చనిపోయిన ఆపేక్ష కలిగినటువంటి వాడిగా ఉంటూ ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నావేమో, ఒకవేళ నా జీవితం ఎందుకు, నా బ్రతుకు ఎందుకు అని నీవు ప్రశ్నించుకుంటూ ఉన్నావేమో ఈరోజు. ఆయన అంటున్నాడు, కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా చేతిలో ఉన్నారు. మిమ్మల్ని ఎలా రూపించాలో తెలుసు, మిమ్మల్ని ఎలా చక్కపరచాలో తెలుసు, మీకు ఎలాంటి జీవితం ఇవ్వాలో తెలుసు, మిమ్మల్ని ఎలా క్రమపరచాలో తెలుసు, మిమ్మల్ని ఎలా నిలబెట్టాలో తెలుసు, మీకు ఏ ఉద్యోగం ఇవ్వాలో, ఎలాంటి వ్యాపారం ఇవ్వాలో, ఎలాంటి భర్తనివ్వాలో, ఎలాంటి భార్యనివ్వాలో, నీ కుటుంబాన్ని ఎలా చక్కపరచాలో ఆయనకు మాత్రమే తెలుసండి. అన్ని చేసి 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 విఫలమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీవు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నావేమో ఈరోజు. మనిషి యొక్క ప్రయత్నాలు చేసి వ్యర్థమైపోయి నిరీక్షణ లేనివాడుగా, నిరీక్షణ లేనిదానిగా నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావేమో ఈరోజు. బ్రతుకు మీద విరక్తి కలిగినటువంటి మాటలు నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావేమో. ఎందుకు నాకు ఈ బ్రతుకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నావేమో దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని చేతిలో ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవుని చిత్తులో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని యొక్క స్వరూప్యములో నువ్వు సృష్టించబడ్డావు తెలుసా. ఎవరి రూపంలో కూడా నీవు లేవు, దేవుని రూపము నీలో ఉంది. ఆయన స్వరూప్యంలో నువ్వు ఉన్నావు, ఆయన పోలికలో నువ్వు ఉన్నావు, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు. నీ స్వరూపాన్ని ఆయన కరుచేతిలో చెక్కుకొని ఉన్నాడు దేవుని బిడ్డ. నువ్వెంత శ్రేష్టమైన వాడివో తెలుసా, నువ్వెంత శ్రేష్టమైన దానివో తెలుసా ఈరోజు. కాబట్టి అవిశ్వాసంగా మాట్లాడద్దు, అల్పమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు, విశ్వాసపూరితమైనటువంటి మాటలు మాట్లాడాలి. నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నా దేవుడు నిలబెడతాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు కృపనిస్తాడు, ఎక్కడ అవమానపరచబడ్డానో మరలా అదే స్థలంలో దేవుడు నన్ను నిలబెడతాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, ఈరోజు ఒక నిరీక్షణతో బ్రతుకు. దేవుడు నీ కొరకు ఈ మాటలు సిద్ధపరిచి నిన్ను బలపరచడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను నిలబెట్టాలని, నిన్ను స్థిరపరచాలని, నిన్ను బలపరచాలని, నీకు ధైర్యాన్ని ఇవ్వాలని, నీకు నిబ్బరమైన మనసు లేదని, అలాంటి మనసు కలిగి విశ్వాసంగా బ్రతకాలని దేవుడు నా నోట ఈ మాటలు ఉంచి నీకు వినిపింప చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక దేవుని మాటగా నువ్వు స్వీకరించు, విశ్వాసంతో బ్రతుకు, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు, దేవుడిని నిలబెడతాడు. దేవుని చేతిలో ఉన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. దేవుడు ఇట్టి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు నాయన నీ చేతిలో ఉన్నారన్న విషయాన్ని మీరు మాకు తెలియచేసావు ప్రభా. కుమ్మరివాని చేతిలో మట్టి ఉన్నప్పుడు ఎలా యుక్తమైన ఆకారాన్ని తీసుకొని వస్తాడో నేను కూడా మిమ్మల్ని అలా తీసుకొస్తానని చెప్పి నువ్వు మాటిస్తూ ఉన్నావు. కనుక ఏ పరిస్థితుల వైపు చూసి ఏ ఒక్కరు కృంగిపోకుండా, నలిగిపోకుండా, దిగజారిపోకుండా, కన్నీరు విరవకుండా, దిక్కుముతో ఉండకుండా, వేదనతో ఉండకుండా ప్రభా, బలము కలిగి, ధైర్యము కలిగి, నిబ్బరమైన మనసు కలిగి నీలో బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయ్యా, యవన బిడ్డలను దర్శించండి నాయన, కుటుంబాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను నాయన, కుటుంబ యజమానురాలను దర్శించండి, సేవకులను దర్శించండి నాయన. వారి పరిస్థితులు చూస్తున్నావు, వారి స్థితిగతులు చూస్తున్నావు ప్రభా. ప్రతి ఒక్కరిని లేవనెత్తమని వేడుకుంటున్నాను, ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నాను, ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి నాయన. ఈ మాటలు విన్న వారందరినీ కూడా మరొకసారి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పటి వరకు ఎంతో చక్కగా ఓపికగా కూర్చొని ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన్ని మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే ఎవరైతే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ ఆయన కృపా కాపుదల తోడైండి నడిపించును గాక. ఆమెన్.